కానీ పాటలు పాడే అవకాశం ఇకపోయినా కానీ ఒకవేళ దేవుని సన్నిధిలో ఏమండి అక్కడ నిలబడి ప్రార్థన చేసే అవకాశం మనకి ఇకపోయినా కానీ ఆ సువార్త పనిలోకి వెళ్ళి కనీసం ఆ 3 రోజుల్లో ఏమండి కుర్చీలు సదిరి చక్కగా చక్కబెట్టి మరలా 3 రోజులు సువార్త పనిలో పరదాలేసి అక్కడ పాలు పంపులు పొంది ప్రార్థన చేసినా కానీ అక్కడ చేసిన పనికి దేవుడు జీవగ్రంథంలో మన పేర్లు రాస్తాడంట. ఏమని గమనించినట్లయితే ఆ సువార్త మీటింగ్ పెట్టుకుని అయ్యగారు ఒకవేళ గుర్తించకపోయినా, మీ పేర్ల గురించి చెప్పినా చెప్పకపోయినా, మీకు వందనాలు చెప్పినా చెప్పకపోయినా, మిమ్మల్ని ప్రశంసించకపోయినా ఆ సువార్త పనిలో నిస్వార్థంగా నీవు ప్రయాసపడితే ఖచ్చితంగా తగినటువంటి మెప్పు దేవుని యొద్ద పొందుకుంటావు. దేవుని జీవ గ్రంథములో నీ పేర్లు రాయబడి ఉంటాయి. నీ పేరు రాయబడి ఉంటుంది. ఏది గొప్ప